Identify the part of speech of the underlined word. He is a talented artist. Answer option C noun. పేరుని తెలిపే పదాన్ని నౌన్ అంటారు. ఆర్టిస్ట్ అనే పదం ఒక వ్యక్తి చేసే వృత్తిని సూచించే పేరు కాబట్టి నౌన్ అవుతుంది. ఐడెంటిఫై ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద బోల్డ్ వర్డ్. షీ డాన్స్డ్ బ్యూటిఫుల్లీ ఆన్ ద స్టేజ్. ఆన్సర్ ఆప్షన్ ఏ అడ్వర్బ్. వర్బ్ గురించి వివరించి చెప్పే పదాన్ని అడ్వర్బ్ అంటారు. బ్యూటిఫుల్లీ అనేది డాన్స్డ్ అనే వర్బ్ని వివరిస్తుంది కాబట్టి అడ్వర్బ్ అవుతుంది. ఫైండ్ అవుట్ ద పార్ట్ ఆఫ్ స్పీచ్. రవి అండ్ గీత వెంట్ టు ద మార్కెట్. ఆన్సర్ కంజంక్షన్. ఒక పదమును మరొక పదముతో లేదా ఒక వాక్యమును మరొక వాక్యముతో కలిపే పదాన్ని కంజంక్షన్ అంటారు. అండ్ అనేది రెండు పదాలను కలుపుతుంది కాబట్టి కంజంక్షన్ అవుతుంది. ఐడెంటిఫై ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్. The cat is hiding under the table. Answer option B preposition. Under అనే పదం టేబుల్ అనే నౌన్కి క్యాట్ అనే నౌన్ మధ్య ఉన్న రిలేషన్ని సూచిస్తుంది కాబట్టి ప్రిపోజిషన్ అవుతుంది. Identify the part of speech of the bold word. The children were very happy to see the gifts. Answer option A adjective. నౌన్ను కానీ ప్రొనౌన్ను కానీ వివరించి చెప్పే పదాన్ని అడ్జెక్టివ్ అంటారు. హ్యాపీ అనే పదం చిల్డ్రన్ అనే నౌన్ యొక్క భావాన్ని ప్రత్యేకంగా వివరిస్తుంది కాబట్టి అడ్జెక్టివ్ అవుతుంది. Identify the part of speech of the underlined word. They will play football in the evening. Answer option B verb. పనిని తెలిపే పదాన్ని వర్బ్ అంటారు. ప్లే అనే పదం పనిని సూచిస్తుంది కాబట్టి వర్బ్ అవుతుంది. Identify the part of speech of the bold word. We will leave after lunch. Answer option A preposition. ప్రిపోజిషన్ను నౌన్కి ముందు లేదా ప్రొనౌన్కి ముందు వాడతారు. ఒక వాక్యంలో నౌన్ లేదా ప్రొనౌన్ మధ్య మరియు ఇతర పదాల మధ్య ఉన్న సంబంధాన్ని తెలిపే పదాన్ని ప్రిపోజిషన్ అంటారు. ఇక్కడ ఆఫ్టర్ అనేది ప్రిపోజిషన్ అవుతుంది. ఫైండ్ అవుట్ ద పార్ట్ ఆఫ్ స్పీచ్. వావ్, దట్ ఈస్ అన్ అమేజింగ్ వ్యూ. ఆన్సర్ ఆప్షన్ బి ఇంటర్జెక్షన్. ఆశ్చర్యార్థకము లేదా అకస్మాత్తుగా కలిగే భావాలను తెలిపే పదాన్ని ఇంటర్జెక్షన్ అంటారు. వావ్ అనేది అకస్మాత్తుగా వ్యక్తమయ్యే భావాన్ని తెలియజేస్తుంది కాబట్టి అది ఇంటర్జెక్షన్ అవుతుంది. ఐడెంటిఫై ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్. ద ఫ్లవర్స్ ఆర్ రెడ్ అండ్ బ్యూటిఫుల్. ఆన్సర్ ఆప్షన్ బి అడ్జెక్టివ్. రెడ్ అనే పదం ఫ్లవర్స్ అనే నౌన్ను వివరిస్తుంది కాబట్టి అది అడ్జెక్టివ్ అవుతుంది. ఐడెంటిఫై ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద బోల్డ్ వర్డ్. దే ran quickly to catch the bus. Answer option A adverb.
క్విక్లీ అనేది ర్యాన్ అనే వర్బ్ని వివరిస్తుంది కాబట్టి అడ్వర్బ్ అవుతుంది. ఫైండ్ అవుట్ ద పార్ట్ ఆఫ్ స్పీచ్. రవి గేవ్ మీ ఏ బుక్ ఎస్టర్డే. ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రొనౌన్. నౌన్కి బదులుగా వాడే పదాన్ని ప్రొనౌన్ అంటారు. మీ అనేది ప్రొనౌన్ అవుతుంది. ఐడెంటిఫై ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్. హీ బాట్ ఎ గిఫ్ట్ ఫర్ హిస్ ఫ్రెండ్. ఆన్సర్ ఆప్షన్ సి ప్రిపోజిషన్. ఫర్ అనేది గిఫ్ట్ మరియు ఫ్రెండ్ మధ్య సంబంధాన్ని తెలుపుతుంది కాబట్టి ప్రిపోజిషన్ అవుతుంది. ఐడెంటిఫై ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద బోల్డ్ వర్డ్. షీ ఈజ్ సింగింగ్ అండ్ డాన్సింగ్ అట్ ద పార్టీ. ఆన్సర్ ఆప్షన్ ఏ కంజంక్షన్. అండ్ అనేది రెండు వాక్యాలను కలుపుతుంది కాబట్టి కంజంక్షన్ అవుతుంది. ఫైండ్ అవుట్ ద పార్ట్ ఆఫ్ స్పీచ్. ద డాగ్ బార్క్డ్ లవ్లీ అట్ ద స్ట్రేంజర్. ద డాగ్ బార్క్డ్ loudly at the stranger. Answer ఆప్షన్ బి adverb. లౌడ్లీ అనేది బార్క్డ్ అనే వర్బ్ను వివరిస్తుంది కాబట్టి అడ్వర్బ్ అవుతుంది. ఐడెంటిఫై ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్. దిస్ ఈజ్ హర్ బుక్. ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రొనౌన్. హర్ అనేది ప్రొనౌన్ అవుతుంది. ఐడెంటిఫై ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్. హీ ఈజ్ రీడింగ్ ఏ స్టోరీ. ఆన్సర్ ఆప్షన్ సి నౌన్. స్టోరీ అనే పదం ఒక పేరుని సూచిస్తుంది కాబట్టి నౌన్ అవుతుంది. Identify the part of speech of the bold word. We should act wisely in difficult situations. Answer option B adverb. Wisely అనే పదం act అనే verb ను వివరిస్తుంది కాబట్టి adverb అవుతుంది. Find out the part of speech. He was late because of the traffic jam. ఆన్సర్ ఆప్షన్ బి కంజంక్షన్. బికాజ్ అనేది కారణాన్ని చూపిస్తూ రెండు వాక్యాలను కలుపుతుంది కాబట్టి కంజంక్షన్ అవుతుంది. ఐడెంటిఫై ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్. దే వర్ హ్యాపీ ఆఫ్టర్ హియరింగ్ ద న్యూస్. ఆన్సర్ ఆప్షన్ బి ప్రిపోజిషన్. ఆఫ్టర్ అనే పదం ప్రిపోజిషన్ అవుతుంది. Identify the part of speech of the bold word. Please give me some sugar. Answer option B adjective. Some అనే పదం షుగర్ అనే నౌన్ని వివరిస్తుంది కాబట్టి adjective అవుతుంది. Find out the part of speech. She told us a story yesterday. ఆన్సర్ ఆప్షన్ ఏ అడ్వర్బ్. అడ్వర్బ్ అనే పదం వర్బ్, అడ్జెక్టివ్ లేదా ఇతర అడ్వర్బ్ను వివరిస్తుంది. అంటే అవి పనిని, గుణాన్ని లేదా స్థితిని వివరించగలవు. ఎస్టర్డే అనే పదం టోల్డ్ అనే వర్బ్ సమయాన్ని తెలుపుతుంది కాబట్టి అది అడ్వర్బ్ అవుతుంది. Identify the part of speech of the underlined word. The girl danced gracefully. Answer option D adverb. Gracefully అనే పదం danced అనే verb ని వివరిస్తుంది కాబట్టి adverb అవుతుంది. Identify the part of speech of the bold word. She bought and wrapped the gift.
ఆన్సర్ ఆప్షన్ బి కంజంక్షన్. అండ్ అనేది రెండు పదాలను కలుపుతుంది కాబట్టి కంజంక్షన్ అవుతుంది. ఫైండ్ అవుట్ ద పార్ట్ ఆఫ్ స్పీచ్. ద కార్ మూవ్డ్ స్లోలీ త్రూ ద క్రౌడ్. ఆన్సర్ ఆప్షన్ బి అడ్వర్బ్. స్లోలీ అనే పదం మూవ్డ్ అనే వర్బ్ను వివరిస్తుంది కాబట్టి అడ్వర్బ్ అవుతుంది. ఐడెంటిఫై ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్. We should respect our elders. Answer option B noun. Noun అనే పదం వ్యక్తులు, ప్రదేశాలు, వస్తువులు లేదా ఆలోచనల పేర్లను సూచిస్తుంది. ఎల్డర్స్ అనే పదం పెద్దలను సూచించే పేరు కాబట్టి అది నౌన్ అవుతుంది. Identify the part of speech of the bold word. He is a good player. Answer option B noun. Noun అనే పదం వ్యక్తి, ప్రదేశం లేదా వస్తువుని సూచిస్తుంది. ప్లేయర్ అనే పదం ఒక వ్యక్తిని సూచిస్తుంది కాబట్టి నౌన్ అవుతుంది. Find out the part of speech. She shouted, "Oh, I forgot my wallet." Answer option B interjection. ఓ అనేది ఒక భావాన్ని వ్యక్తపరిచే పదం కాబట్టి ఇంటర్జెక్షన్ అవుతుంది. Identify the part of speech of the underlined word. He is walking towards the park. Answer option C preposition. Towards అనేది preposition అవుతుంది. Identify the part of speech of the bold word. This is a beautiful painting. This అనేది pronoun. Pronoun అనేది నౌన్కు బదులుగా వాడే పదం. దిస్ అనేది ఒక నిర్దిష్ట వస్తువును లేదా వ్యక్తిని సూచించి నౌన్ స్థానంలో వాడబడుతుంది కాబట్టి అది ప్రొనౌన్ అవుతుంది. Find out the part of speech. She is as tall as her brother. Answer option B conjunction. As అనేది రెండు కంపారిజన్ను కలుపుతుంది కాబట్టి కంజంక్షన్ అవుతుంది.